అందరికీ నమస్కారం అండి. సో మనం గత లాస్ట్ వీడియోలో వచ్చేసి కొన్ని ఫార్మ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు వీడియోలో వచ్చేసి మనం స్టాంప్స్ గురించి తెలుసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ స్టాంప్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్ వచ్చేసి ఫ్రాంకింగ్ మెషిన్ అంటారనమాట. ఫ్రాంకింగ్ మెషిన్ కూడా స్టాంప్స్లో ఒక భాగమే అనమాట. సో ఈ ఫ్రాంకింగ్ మెషిన్ అంటే ఏంటంటే ఇది ఒక స్టాంప్స్ లాగా ఇంప్రెస్ చేయడానికి ఉపయోగించినటువంటి ఒక మెషిన్ అనమాట. ఎవరైనా కానీ ఒక ఇండివిజువల్స్ కావచ్చు, ఒక ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ఒక బల్క్లో క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీలో ఆర్టికల్స్ లెటర్స్ తెచ్చినటువంటి అటువంటి కంపెనీలు కావచ్చు, తర్వాత కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక మెషిన్ యూజ్ చేస్తారు. అంటే ఆ పోస్టేజ్ స్టాంప్స్ కానీ ఇట్లా ఫీజు కానీ చెల్లించకుండా ఆ దాంట్లో ఉన్నటువంటి ఒక మీటర్కు ఏదైతే కొన్ని మీటర్లు ఉంటాయి, దాంట్లో అమౌంట్ సెట్ చేసేటటువంటి మీటర్లు, ఆ అమౌంట్కు ఫీజును ముందుగానే చెల్లించిన తర్వాత ఆ మీటర్ సెట్టింగ్స్ను బట్టి వీళ్ళు కొన్ని ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ అనేవి, ఇంప్రెషన్ అంటే ఒక ముద్రలాగా ఈ మెషిన్ ఉపయోగించి ఆ ఆర్టికల్స్ మీద కొన్ని ఇంప్రెషన్స్ అనేవి వేయడం జరుగుతుంది. వాటిని ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ అంటారు. అటువంటి మెషిన్ ఏమంటారంటే ఫ్రాంకింగ్ మెషిన్ అంటారు. ఫ్రాంకింగ్ మెషిన్లో వచ్చేసి జనరల్గా రెండు రకాల డైస్ అనేవి ఉంటాయండి. DIS డైస్ అంటారు. సో ఈ డైస్ యూజ్ చేసి మనం ఆర్టికల్స్ మీద ఇంప్రెషన్స్ అనేది వేయడం జరుగుతుంది. సో మామూలుగా జనరల్గా ఫ్రాంకింగ్ మిషన్లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ డైస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి వాల్యూ డై ఒకటి, తర్వాత లైసెన్స్ డై ఒకటి. సో వాల్యూ డై అనేది ఒకటి, లైసెన్స్ డై అనేది. లైసెన్స్ డై అనేది ఒక ఆర్టికల్ మీద లైసెన్స్ డై అనేది ఒక్కసారే వేయాలి. వాల్యూ డై అనేది వాల్యూస్ ఇంప్రెషన్స్ అనేవి ఎన్నిసార్లు అయినా వేయచ్చు ఒక ఆర్టికల్ మీద అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఫ్రాంకింగ్ మిషన్స్ వచ్చేసి 2 రకాల ఫ్రాంకింగ్ మిషన్స్ ఉన్నాయండి. జనరల్గా మనకి ఏంటంటే అవి ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్ అనేది ఒకటి, తర్వాత రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ అనేది ఒకటి ఉంది. ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్ అండ్ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ అనేది 2 రకాల ఫ్రాంకింగ్ మిషన్లు ఉన్నాయి. సో ఈ ఫ్రాంకింగ్ మిషన్కి ఈ RMFMకి గల డిఫరెన్స్ ఏంటి? సో EFM అనేది, EFMలో ఇంప్రెషన్స్ ఏ విధంగా ఉంటాయంటే రెడ్ కలర్లో ఉంటాయండి. ఇంప్రెషన్స్ అంటే ఆ ఇంప్రెషన్స్కి ఒక కలర్ అనేది వస్తుంది కదా, ఆ కలర్లో ఏముంటుందంటే ఈ ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్లో రెడ్ కలర్లో ఉంటాయి. ఓకేనా, రెడ్ అనేది గుర్తుపెట్టుకోండి. నేను అదే పనిగా రెడ్ పెన్తో ఎందుకు రాశానంటే ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్లో ఇంప్రెషన్స్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి. తర్వాత రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్లో వచ్చే ఇంప్రెషన్స్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మర్చిపోదండి. ఓకేనా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్లో డైస్ 2 రకాలు ఉంటాయి. సో వాల్యూ డై అండ్ లైసెన్స్ డై అనేది 2 డైస్ అనేది యూజ్ చేస్తారు. తర్వాత ఒక స్లోగాన్ కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక డైస్ అనేది వాడుకోవచ్చు అనమాట. వాళ్ళు కూడా అది ఆప్షనల్ అనమాట, అది ఖచ్చితంగా అనేది ఏం లేదు. ఒక స్లోగాన్ డై కానీ లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ డై కానీ యూజ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఆప్షనల్ అనమాట. సో ఈ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్లో వచ్చేసి డైస్ ఏముండవు, బట్ ఇంప్రెషన్సే బ్లూ కలర్లో ఉండి అది ఏమవుతుందంటే ఇంప్రెషన్స్ అనేవి సింగిల్ ఆర్ 2D బార్కోడ్లో ఉంటాయి. సింగిల్ ఆర్ 2D బార్కోడ్లో ఉంటాయి, ప్లస్ ఆ ఇంప్రెషన్స్ అనేవి కూడా ఉంటాయి, అది బ్లూ కలర్లో ఉంటాయి. బట్ డైస్ అయితే ఈ RMFMలో ఉండవు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మెషిన్లో సెట్టింగ్ అనేది ఒక అమౌంట్ అనేది సెట్ చేస్తారనమాట. ఆ అమౌంట్ అనేది సెట్ చేసినప్పుడు మనకు జనరల్గా ఫ్రాంకింగ్ మెషిన్లో ఏంటంటే ఒక అమౌంట్ అనేది సెట్ చేసినప్పుడు ఆ అమౌంట్ సెట్ చేసిన తర్వాత ఆ మెషిన్ పైన ఆర్టికల్ పెట్టినప్పుడు వెయిట్తో పాటు ఆ వెయిట్ను బట్టి ఆ అమౌంట్ అనేది ప్రింట్ చేసుకుంటూ పోతుంటుంది. సో ఇక్కడ మామూలుగా జనరల్గా 2 మీటర్లు ఉంటాయి. అసెండింగ్ మీటర్ అనే ఒకటి, డిసెండింగ్ మీటర్ అనే ఒకటి గుర్తుపెట్టుకోండి. అసెండింగ్ మీటర్, డిసెండింగ్ మీటర్. సో అసెండింగ్ మీటర్, డిసెండింగ్ మీటర్ 2 రకాల మీటర్లు ఉంటాయి మామూలు ఫ్రాంకింగ్ మిషన్లో. అసెండింగ్ మీటర్ అంటే ఏంటంటే ఈ ఫ్రాంకింగ్ మిషన్లో ఎంత వాల్యూ కావాలి, ఎంత అమౌంట్ సెట్ చేస్తున్నారు అనే అమౌంట్ను ఆ రీడింగ్ను వచ్చేసి అసెండింగ్ మీటర్లో సెట్ చేస్తారు. నెక్స్ట్ డిసెండింగ్ మీటర్లో ఏం జరుగుతుందంటే ఈ ఫ్రాంకింగ్ మిషన్ యూజ్ చేసే కొద్దీ ఆ ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ వేసిన తర్వాత అమౌంట్ అనేది ఈ స్టాంప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ మీద 5 రూపాయలు ఇస్తున్నారు, నెక్స్ట్ ఆర్టికల్ మీద అన్ని ఆర్టికల్స్ మీద 100 ఆర్టికల్స్ వాడింటారు అనుకున్నాం. 100 ఆర్టికల్స్ మీద వచ్చి ఒక్కో ఆర్టికల్ మీద 5 రూపాయలు వాల్యూ గల ఫ్రాంక్ వాల్యూ వేసింటారు. అట్లా 100 ఆర్టికల్స్కి వచ్చేసి 500 తగ్గిపోతుంది. సో అట్లా తగ్గుకుంటూ పోయేటటువంటి రీడింగ్ దేంట్లో చూపిస్తుంది అంటే అసెండింగ్ మీటర్లో చూపిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్లో వచ్చేసి ఇక్కడ ఈ మీటర్లో ఉన్నటువంటి అమౌంట్ను వచ్చేసి మాన్యువల్గా సెట్ చేస్తారు, క్రెడిట్ని వచ్చేసి మాన్యువల్గా సెట్ చేస్తారు. ఇక్కడ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్లో వచ్చేసి ఆటోమేటిక్గా సెట్ చేస్తడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అంటే అది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ ఈ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్లో ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారంటే
డిజీ ఫ్రాంక్ ప్లస్ మెషిన్స్, డిజీ ఫ్రాంక్ ప్లస్ మెషిన్స్నే ఇప్పుడు వాడుతున్నారు. అండ్ కూడా రిమోట్లీ మ్యానేజ్ ఫ్రాంకింగ్ మెషిన్స్నే దీంట్లో వచ్చేసి డిజీ ఫ్రాంక్ ప్లస్ మెషిన్స్నే లేటెస్ట్గా వాడుతున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ మాన్యువల్గా సెట్ చేస్తే ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా సెట్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్లు వచ్చేసి ఎప్పుడైనా కానీ మనకు ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా పోస్ట్ చేసిన ఆర్టికల్స్ వచ్చేసి రెండు రకాలుగా ఇక్కడ ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్ యూజ్ చేస్తున్న రెడ్ కలర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ యూజ్ చేసేటప్పుడు డివిజన్లో ఏ డివిజన్లో అయితే వీళ్ళు లైసెన్స్ తీసుకుంటారో ఆ డివిజన్లో వచ్చేసి రెండు రకాల పోస్ట్ ఆఫీసులు, అంటే ఒకటి పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, లేదా ఆర్ఎంఎస్లో ఒక ఆఫీసు, రెండు ఆఫీసులు ఉంటాయి మొత్తం. ఇక్కడ రెండు ఆఫీసులో ఒకటి పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఒకటి, తర్వాత ఆర్ఎంఎస్కి సంబంధించినటువంటి ఒక మెయిల్ ఆఫీసులో ఎక్కడైనా కానీ వాళ్ళు ఫ్రాంకింగ్ మిషన్ ఆర్టికల్స్ను పోస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ వచ్చేసి ఒక్క చోటే ఓన్లీ వన్ ప్లేస్ మాత్రమే, అది పోస్ట్ ఆఫీస్ కావచ్చు లేదా ఆర్ఎంఎస్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఒక్క చోట మాత్రమే ఆర్టికల్స్ను పోస్ట్ చేసేదానికి అవకాశం ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఈ దీంట్లలో వచ్చేసి జనరల్గా ఈ ఫ్రాంకింగ్ మిషన్లో వచ్చేసి ఒక గవర్నమెంట్ ఆఫీసులకు కూడా జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఫ్రాంకింగ్ మిషన్ అనేది ఇండివిజువల్గా కానీ లేదా కంపెనీస్ అంటే ఒక ప్రైవేట్ కంపెనీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కంపెనీలు కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ మనకు లైసెన్స్ అనేది ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇండివిజువల్ కానీ తర్వాత ప్రైవేట్ కంపెనీలు కానీ ఇటువంటి వారికి ఎవరు లైసెన్స్ ఇచ్చేటటువంటి అథారిటీ ఎవరంటే కన్నా డివిజనల్ హెడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరు? డివిజనల్ హెడ్. ఓకేనా, తర్వాత గవర్నమెంట్ ఆఫీసులో వచ్చేసి గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించి బయట మనకి ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి మాకు ఫ్రాంకింగ్ మిషన్ కావాలని వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే లైసెన్స్ ఇచ్చేది ఎవరంటే పోస్ట్ మాస్టర్ జనరల్ వారు వీళ్ళకు లైసెన్స్ అనేది గవర్నమెంట్ ఆఫీసులకు లైసెన్స్ అనేది లైసెన్సింగ్ అథారిటీ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫీసులకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళు జనరల్గా ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులో ఫ్రాంకింగ్ మిషన్ పొందాలంటే ఏం చేయాలి, వాళ్ళకి రూల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసులో ఫ్రాంకింగ్ మిషన్ మనం తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి వచ్చేసి పిఎంజీ వారు లైసెన్సింగ్ అథారిటీ. తర్వాత కొన్ని చోట్ల ఎక్కడైతే ఫ్రాంకింగ్ మెషిన్స్ రిపేర్లు చేసేటటువంటి ఫ్రాంకింగ్ మిషన్ రిపేర్లు వచ్చినప్పుడు ఆ రిపేర్ చేసేటువంటి వెండార్స్ కానీ ఆ సఫిషియెంట్ స్టాఫ్ ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాలో వచ్చేసి ఈ గవర్నమెంట్ ఆఫీసులకు ఫ్రాంకింగ్ మిషన్స్ అనేది హైర్ కూడా అంటే రెంట్ కూడా ఇస్తుంటారు అన్నమాట. జనరల్గా ఆ ఏరియాలో మాత్రం, మిగతా చోట్ల అంతా జనరల్గా మామూలుగా లైసెన్స్ తెచ్చుకొని అప్లై చేసుకుని అన్నీ చేసుకుంటుంటారు. జనరల్ రిమైనింగ్ ప్లస్ అందరికీ సేమ్ అనమాట. బట్ కొన్ని చోట్ల ఏంటంటే రెంట్ కూడా తీసుకుంటుంటారు. ఓకేనా, అది. తర్వాత ఏంటంటే ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ఆఫీస్ ప్రభుత్వ కార్యాలయాలకు ఫ్రాంకింగ్ మిషన్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు అప్లై చేసేటప్పుడే వాళ్ళు జనరల్గా ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక ఆఫీసు, ఆర్ఎంఎస్లో ఒక ఆఫీస్, రెండు ఆఫీసులు ఇస్తారు ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్స్కి అయితే ఆర్టికల్స్ పోస్ట్ చేసేదానికి. బట్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులో మాత్రం వీళ్ళు ఒక ఆఫీస్ మాత్రం ఖచ్చితంగా ఎల్ఎస్జి క్యాడర్ ఆఫీస్ ఉన్నటువంటి ఆఫీస్ కానీ లేదంటే పై స్థాయిలో ఉన్నటువంటి ఆఫీస్లో మాత్రమే వాళ్ళకు పోస్ట్ చేసుకునేదానికి అవకాశం అనేది కల్పిస్తారనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫీసులు యూజ్ చేసేటువంటి ఆ ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్కు ఒక వర్డ్ అనేది యూజ్ చేయొచ్చు. అది ఏంటంటే సర్వీస్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తే కన్నా ఎవరైనా టక్కని కనుకుంటారు. అంటే ఈ ఆఫీసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ చేస్తున్నటువంటి పోస్టల్ ఆర్టికల్స్ గవర్నమెంట్ ఆఫీసెస్ పోస్ట్ చేస్తున్నటువంటి అఫీషియల్ ఆర్టికల్స్ అనేది ఈ సర్వీస్ అనే వర్డ్ను బట్టి ఎవరైనా కనుక్కోగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఈ ఆఫీసులో ఫ్రాంకింగ్ మిషన్ పొంది ఉంటారో ఆ ఫ్రాంకింగ్ మిషన్లో పోస్ట్ చేసేటటువంటి ఒక డిస్పాచ్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ డిస్పాచ్ సెక్షన్లో ఉన్నటువంటి ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఏం చేయాలంటే లాస్ట్ డే ఆఫ్ ది వీక్, ఆ వీక్లో లాస్ట్ డేలో ఖచ్చితంగా ఆ ఫ్రాంకింగ్ మిషన్కు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. వాళ్ళ ఆఫీసులో ఉన్నటువంటి డిస్పాచ్ సెక్షన్లో ఉన్నటువంటి ఫ్రాంకింగ్ మిషన్ను వీక్లో ఉన్నటువంటి లాస్ట్ డేలో ఆ మిషన్ మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉన్నది చెక్ చేయాలి. అలాగే లాస్ట్ డే ఆఫ్ ది మంత్లో ఒక మంత్లో ఆ లాస్ట్ డే మనకు వచ్చేసి ఈ గెస్టెడ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ అఫీషియల్ మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఫర్నిష్ చేయాలి. ఇది ఒక సర్టిఫికేట్ ఎప్పుడు ఫర్నిష్ చేయాలి? లాస్ట్ డే ఆఫ్ ది మంత్. ఆ కండిషన్స్ కానీ ఈ మెయింటెనెన్స్ దాన్ని బట్టి కానీ ఆ
ఫ్రాంకింగ్ మెషిన్ ఏ విధంగా ఉంది, దాని రీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఒక సర్టిఫికేట్లో ఫర్నిష్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ గవర్నమెంట్ ఆఫీసులకు ఫ్రాంకింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ రీఛార్జ్ చేసుకోవాలి. కనీసం 2000 తక్కువ కాకుండా 2000 కంటే ఎక్కువగానే రీఛార్జ్ చేసుకోవాలి. అట్లా మ్యాక్సిమం ఎంతవరకు చేసుకోవచ్చు అంటే అడ్వాన్స్గా 9900 రూపాయల వరకు కూడా రీఛార్జ్ చేసుకోవాలి. అంటే సెట్ చేసుకోవాలి మీటర్ని, అమౌంట్ పే చేసి. అమౌంట్ ఏ విధంగా పే చేస్తారు గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళంటే పోస్ట్ ఆఫీస్లో కౌంటర్లో క్యాష్ రూపంలోనే పే చేయాలి, అనేది గుర్తుపెట్టుకోండి. పేమెంట్ చేసిన తర్వాత ఏసీజీ 67 అనే రిసిప్ట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏసీ 67 అంటే ఒకటి గుర్తొచ్చింది. ఏసీ 67 అంటే ఇప్పుడంటే మనం పాయింట్ ఆఫ్ సేల్ ఇలా పే చేస్తున్నాం కానీ సో ఒకప్పుడు మనకు ఆ సిస్టంలో అవన్నీ లేనప్పుడు కానీ ఆ రికార్డ్స్లో ఆ రూలింగ్స్లో అలాగే ఉంది కాబట్టి ఏసీ 67 అనేది ఒక రిసిప్ట్ బుక్ లాంటిది ఉంటుంది అనమాట. ఏదైనా అమౌంట్ మనకు పే చేసినప్పుడు ఆ రిసిప్ట్ అనేది మనం ఒక కాపీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాము, ఎందుకు రిసీవ్ చేసుకున్నాము, రీజన్ ఏంటి, తర్వాత అదే డేట్ స్టాంప్ కొట్టి ఏ రోజు డేట్ రిసీవ్ చేసుకున్నాం, ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాం, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఆ ఏసీ 67 రిసిప్ట్లో మనం రాసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అది ఏసీ 67 రిసిప్ట్ అనమాట. ఇప్పుడంటే అందరం పాయింట్ ఆఫ్ సేల్లో ఈ పేమెంట్లోనో ఈ విధంగా పే చేస్తున్నాం. ఒకప్పుడైతే కన్నా ఏసీ 67 రిసిప్ట్ బుక్లో మనం పేమెంట్ చేసేవాళ్ళం. ఓకేనా. సో అమౌంట్ పే చేసిన తర్వాత ఏసీ 67లో పే చేయాలి. ఎనీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడైనా అమౌంట్ పే చేయొచ్చు. అమౌంట్ పే చేసిన తర్వాత ఆ రిసిప్ట్తో పాటు రిప్రజెంటేషన్ మనం పైకి పంపిస్తే అప్పుడు మనకు లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఫ్రాంకింగ్ మిషన్లో స్టార్టింగ్ వచ్చేసి 2000 రూపాయలు తక్కువగా రీఛార్జ్ చేసుకోవాలి. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 9900 రూపాయల వరకు వాళ్ళు రీఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మీటర్ సెట్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ గవర్నమెంట్ ఆఫీస్లో యూజ్ చేసేటటువంటి ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్లో ఆ ఇంప్రెషన్స్ అనేవి క్లియర్గా ఉండాలి. తర్వాత రెడ్ కలర్లోనే ఉండాలి. తర్వాత వచ్చేసి డిస్టింక్టివ్గా ఉండాలి. ఆ ఇంప్రెషన్ అంటే విస్పష్టంగా బాగా నీట్గా కనపడాలి అనే విధంగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసులు పోస్ట్ చేసేటువంటి ఆర్టికల్స్లో ఆ లెటర్స్ కావచ్చు, ఆ ర్యాపర్స్ కావచ్చు, ఏమంటారు ఎన్వలప్స్ కావచ్చు, ఆ కవర్స్ కావచ్చు, వాటి మీద ఒకవేళ వాళ్ళు తప్పుగా ఎర్రర్గా ఆ అమౌంట్ కానీ ఏదైనా కానీ తప్పుగా ప్రింట్ చేసినట్టయితే, ఆ ఫ్రాంకింగ్ చేసినట్టయితే కన్నా అటువంటి వాటన్నిటిని కూడా వాళ్ళు వితిన్ వన్ మంత్లోగా నీట్గా వాటిని ఎట్లున్నాయో అట్లా కరెక్ట్గా ఉన్నటువంటి ఆ క్లియర్గా ఉన్నటువంటి ఆ ఫ్రాంకింగ్ మిషన్స్ ఇంప్రెషన్స్ క్లియర్ ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే ఆ పోస్ట్ మాస్టర్ కానీ కన్సర్న్ పోస్ట్ మాస్టర్ కానీ లేదంటే ఎస్పీఎం కానీ లేదంటే మెయిల్ ఆఫీస్లో ఇచ్చినట్టయితే మెయిల్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ మెయిల్ ఇన్ఛార్జ్ కానీ డివిజనల్ హెడ్కి పంపించినట్టయితే వితిన్ 1 మంత్ లోపల అది కూడా రిప్రజెంట్ చేసుకున్నట్టయితే 5% ఆఫ్ ఫేస్ వాల్యూ అంటే వాళ్ళు ఇంప్రెస్ చేసినటువంటి వాల్యూలో 5% పట్టుకొని 5% డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్ను రీఫండ్ చేయడం జరుగుతుంది. ఎవరు రీఫండ్ చేస్తారో డివిజనల్ హెడ్ రీఫండ్ చేస్తాడు, శాంక్షన్ చేస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి సో ఇది రీఫండ్ గురించి చెప్పాను. మేము రీఫండ్ ఎంత పట్టుకుంటారంటే 5% లెస్ చేసి 5% ఫేస్ వాల్యూలో 5% లెస్ చేసి వాళ్ళకు రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫీస్లో వచ్చేసి మనం గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా కానీ ఒక బండిల్స్ ప్రిపేర్ చేసుకో ఈ ఆర్టికల్స్ ఏవైతే మనం సబ్మిట్ చేస్తాం ఆర్టికల్స్ అన్నీ కూడా 50 అంటే 50 ఆర్టికల్స్ కలిసి ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేసి సేమ్ వాల్యూ ఉన్నటువంటి బండిల్స్ అన్నీ కూడా సేమ్ వాల్యూ ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఒక బండిల్ చేయాలి. మినిమం 50కి తగ్గకుండా ఒక బండిల్ ప్రిపేర్ చేసి మనం పోస్ట్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది మొత్తం వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసుల్లో మనం ఒకవేళ ఫ్రాంకింగ్ మిషన్ అప్లై చేస్తుంటే వాళ్ళకి ఏ రూల్స్ ఉంటాయి అనేది ఈ విధంగా అనమాట. జనరల్గా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఒక RMFM అంటే రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ అనేది కదా, ఆ రిమోట్లీ ఫ్రాంకింగ్ మిషన్ అని యూజ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగాలు, అసలు ఈ ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్కి రిమోట్లీ ఫ్రాంకింగ్ మిషన్కి ఇందాక కొన్ని డిఫరెన్సెస్ అయితే మనం తెలుసుకున్నాము. సో ఆ డిఫరెన్సెస్ తెలుసుకున్న తర్వాత దానివల్ల ఏంటి ఉపయోగాలు అనేది ఒకసారి తెలుసుకుందాం. రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్. సో ఈ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ యూజ్ చేయడం ఆ సిస్టమ్ ఏమంటారంటే రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టమ్ అంటారు, RMFS అంటారు. సో జనరల్గా ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే బాగా గుర్తుపెట్టుకోండి 16/8/2010 16/8/2010లో ఈ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత 1/7/2013 నుంచి 1/7/2013 నుంచి కంప్లీట్గా ఎవరైతే ఇండివిజువల్స్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఆఫీసెస్ తప్ప ఈ ఇండివిజువల్స్ కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ వీళ్ళు 1/7/2013 నుంచి
ఖచ్చితంగా ఈ రిమోట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రాంకింగ్ మెషిన్స్ మాత్రమే వాడాలి. అంటే డిజీ ఫ్రాంక్ ప్లస్ మెషిన్స్నే వాడాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఓన్లీ గవర్నమెంట్ ఆఫీస్ మాత్రమే ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మెషిన్ వాడచ్చు. ఇండివిజువల్స్ కానీ తర్వాత ప్రైవేట్ కంపెనీస్ కానీ వీళ్ళు మాత్రం 1.7 అంటే కమర్షియల్ పర్పస్ కోసం ప్రైవేట్ కంపెనీస్ కమర్షియల్ అంటారు జనరల్గా. ఓకేనా? 1/7/2013 నుంచి మాత్రం ఓన్లీ ఇది మాత్రమే యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. సో జనరల్గా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజింగ్ దిస్ రిమోట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రాంకింగ్ మెషిన్? సో దానివల్ల ఏంటి ఉపయోగాలు, ఏమున్నాయి ఉపయోగాలు అంటే కన్నా జనరల్గా ఈ రిమోట్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రాంకింగ్ మెషిన్ యూజ్ చేయడం వల్ల ఏదైతే ఈ RMFM మెషిన్స్ తయారు చేస్తారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు అనేది ఒక నెట్వర్క్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక నెట్వర్క్ సర్వర్ తోటి ఆల్ మెషిన్స్ అన్ని మెషిన్స్ కూడా ఒక మ్యానుఫ్యాక్చరరు ఈ మెషిన్స్ ఎవరైతే తయారు చేస్తారో ఆ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తారంటే ఈ ఫ్రాంకింగ్ మెషిన్స్ అన్నిటి కూడా ఒక రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సర్వర్ అంటారు దాన్ని. రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సర్వర్తో ఈ ఆల్ మెషిన్స్ ఎక్కడెక్కడైతే దేశం మొత్తం మీద ఇన్స్టాల్ చేయబడ్డా ఆ మెషిన్స్ అన్ని కూడా రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సర్వర్ అనేటువంటి ఒక సర్వర్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ సర్వర్ అనేది ఒక్కొక్క మెషిన్లో ఒక PSD అంటారు ఒకటి, పోస్టల్ సెక్యూరిటీ డివైస్ అని. PSD అంటే పోస్టల్ సెక్యూరిటీ డివైస్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో. సో ఆ పోస్టల్ సెక్యూరిటీ డివైస్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈ ఇండియాలో ఉన్నటువంటి ఆ మెషిన్స్ అన్నిటితోటి కదా ఒక సర్వర్తో కనెక్ట్ అయ్యి ఇవన్నీ కూడా రోజుకు 3 times పర్ డే 3 times ఈ సర్వర్ అనేది ఏం చేస్తారంటే ఇండియా పోస్ట్ సర్వర్తో పర్ డే 3 times వచ్చేసి ఆ సర్వర్ని డయల్ చేయాలి. అంటే ఆ సర్వర్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఆ సర్వర్కి పర్ డే వచ్చేసి 3 times కనెక్ట్ అవుతుంది. తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసినటువంటి అన్ని మెషిన్స్ కూడా ఒక యూనిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక యూనిక్ నెంబర్ మెషిన్స్ అన్నిటికి కూడా ఒక యూనిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యూనిక్ నెంబర్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్కు X123456. సో ఈ 123456 అనేది ఏంటంటే సీరియల్ నెంబర్ ఆఫ్ ది ఫ్రాంకింగ్ మెషిన్ అనమాట, సీరియల్ నెంబర్. తర్వాత ఈ X అనేది ఏంటంటే కొన్ని మెషిన్స్కి F ఉండొచ్చు, కొన్ని మెషిన్స్కి N ఉండొచ్చు, కొన్ని మెషిన్స్కి వచ్చేసి P ఉండొచ్చు అనమాట. సో ఈ F అనేది ఏం డినోట్ చేస్తుంటే జనరల్గా ఆ ఫ్రాంకింగ్ మెషిన్ ఫ్రాంకోటిప్ పోస్టాలియా అనేది ఒకటి. సో ఆ మ్యానుఫ్యాక్చరర్ యొక్క ఆ సింబల్స్ అనేది మ్యానుఫ్యాక్చరర్ని డినోట్ చేస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఫ్రాంకోటిప్ పోస్టాలియా ఒకటి. నెక్స్ట్ N అంటే నియో పోస్ట్. తర్వాత P అంటే కనుక పిట్నీ బోస్, PITNEY పిట్నీ, BOWS పిట్నీ బోస్. సో ఒక యూనిక్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ప్రతి ఫ్రాంకింగ్ మెషిన్ కూడా. ఈ రిమోట్లీ RMFM మెషిన్స్ అన్నిటి కూడా ఒక యూనిక్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ యూనిక్ నెంబర్లో FNP ఇలాంటి ఒక యూనిక్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది. FNP లాంటిది డినోట్ చేస్తే అది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క కోడ్ అనమాట. F అంటే ఫ్రాంకోటిప్ పోస్టాలియా అని, తర్వాత N అంటే నియో పోస్ట్ అని, తర్వాత P అంటే పిట్నీ బోస్ అనే విధంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ సర్వర్ కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఈ ఫ్రాంకింగ్ మెషిన్ సర్వర్ కనెక్ట్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఈ అమౌంట్ అనేది మనం మాన్యువల్గా రీసెట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా క్రెడిట్ ప్రాసెస్ జరుగుతుంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్టికల్స్ మీద ఇంప్రెషన్స్ పడే కొద్దీ ఆ అమౌంట్ అనేది తగ్గిపోతుంటుంది కదా మీటర్లలో. సో అదనేది ఎప్పుడైతే పోస్టల్ సర్వర్ కనెక్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అమౌంట్ తగ్గిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక ఈపేమెంట్ ద్వారా మనం పే చేసినట్టయితే, ఈపేమెంట్ ద్వారా అంటే ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ ద్వారా చేసినప్పుడు ఈ పోస్టల్ సర్వర్ అనేది ఈ సర్వర్లో కనెక్ట్ అయినప్పుడు దాంట్లో ఆ మెషిన్స్లో ఆటోమేటిక్గా రీడింగ్ అనేది రీసెట్ అవుతుంది. మనం ఎటువంటి మాన్యువల్గా రీసెట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్లకి అయితే మన పోస్ట్ మాస్టర్ ప్లస్ వాళ్ళ సమక్షంలో ఒక లాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మెకానికల్ లాక్ అనేది ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసి ఈ RMFM మెషిన్స్లో ఎటువంటి లాక్ అనేది ఉండదు. ఓన్లీ పోస్టల్ సెక్యూరిటీ డివైస్ అనేటువంటి ఒక సెక్యూరిటీ డివైస్ మాత్రమే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. వచ్చేసి ఈ RMFM మెషిన్స్లో ఇంప్రెషన్స్ అనేవి ఏ కలర్లో ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి, బ్లూ కలర్లో ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే కనుక ఈ RMFM మెషిన్స్లో మనం జనరల్గా ఏం చెప్తున్నాం 3 times సర్వర్ కనెక్ట్ అవ్వాలి చెప్తున్నాం. ఒకవేళ వితిన్ 1 month ఒక్కసారైనా ఖచ్చితంగా మనం ఆ మీటర్ను
ఆ ఫ్రాంకింగ్ మెషిన్ వాడినా వాడకపోయినా, ఆ అప్లోడ్స్ అనేవి జరగకపోయినా, క్రెడిట్ అనేది జరగకపోయినా మనం ఖచ్చితంగా నెలలో ఒక్కసారైనా ఆ సర్వర్కి కనెక్ట్ చేసే విధంగా మనం ఈ సర్వర్ అనేది, ఫ్రాంకింగ్ మెషిన్ సర్వర్ అనేది పోస్టల్ సర్వర్కి ఖచ్చితంగా డయల్ చేయాలి. ఇన్ కేస్ ఆ సర్వర్ కనెక్ట్ కాని విషయంలో ఆ ఫ్రాంకింగ్ మెషిన్ ఏమవుతుందంటే బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. ఆ బ్లాక్ అయిపోయినటువంటి ఫ్రాంకింగ్ మెషిన్లో ఎటువంటి ఇంప్రెషన్స్ అనేవి చేయకూడదు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ సర్వర్ కనెక్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ మన యాజ్ యూజువల్గా వాడచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఆర్ఎంఎఫ్ఎస్లో వచ్చేసి మనం సస్పెన్షన్ చేసుకోవచ్చు, తర్వాత క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. బట్ దానికి వచ్చేసి ఒక సస్పెన్షన్ చేయాలని, క్యాన్సిల్ చేయాలని కానీ దానికి ఒక డివిజనల్ హెడ్ మాత్రమే ఇస్తాడు ఇన్ జనరల్ కండిషన్స్లో. ఒకవేళ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ మాత్రం సర్కిల్ హెడ్ అనేది క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ ఫీజులు ఏ విధంగా ఉంటాయి, లైసెన్స్ ఫీజు ఏ విధంగా ఉంటాయి, తర్వాత రెన్యువల్ ఏ విధంగా అప్లై చేయాలి, తర్వాత ఒకవేళ రెన్యువల్ చేయకుంటే దానికి ఫీజు ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటివన్నీ ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. జనరల్గా ఒక ఫ్రాంకింగ్ మెషిన్ మనం కొత్తగా అప్లై చేసినా లేదా రెన్యువల్గా తీసుకున్నా కానీ దానికి వచ్చేసి చెల్లించాల్సినటువంటి ఫీజు ఎంతంటే 375 రూపీస్. ఇది వచ్చేసి 5 years వర్క్ అనమాట. ఓకేనా. సో ఫ్రాంకింగ్ మెషిన్కు ఒక లైసెన్స్ తీసుకోవడానికి, కొత్తగా లైసెన్స్ తీసుకోవడానికి కానీ లేదా రెన్యువల్గా తీసుకోవడానికి కానీ మనం చెల్లించాల్సినటువంటి అమౌంట్, పే చేయాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే 375 రూపీస్. ఎన్ని రోజులు దాని వ్యాలిడిటీ అంటే 5 years వరకు ఉంటుంది. ఒకవేళ ఈ టైం అయిపోయే ముందర రెన్యువల్ చేసుకోవాలంటే 5 years కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనం ఎప్పుడు రెన్యువల్ చేసుకుంటే టైం అయిపోయే ముందు, ఎక్స్పైరీ డేట్ అయిపోయే ముందు 11 months ముందు నుంచి ఆ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉందో అప్పటి వరకు కూడా ఆ మధ్యలో మనం ఎప్పుడైనా కానీ రెన్యువల్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకవేళ రెన్యువల్ చేసుకోలేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత మనం రెన్యువల్ చేసుకోవాలంటే కానీ దాని పెనాల్టీ ఫీజు ఎంత అంటే 100 రూపీస్ పెనాల్టీ ఫీజు చెల్లించి మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రెన్యువల్ చేసుకోకపోతే కనుక ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత 15 days తర్వాత ఏమవుతుందంటే డివిజనల్ హెడ్ నుంచి వితిన్ 3 months లోపల మీరు రెన్యువల్ చేసుకోండి అనేటువంటి ఒక సర్క్యులర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ రెన్యువల్ కానీ కొత్తది కానీ లైసెన్స్ ఇవ్వడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారంటే కనుక ఒక కొత్తది తీసుకోవాలనుకుంటే కనుక ఒక డివిజనల్ హెడ్ లైసెన్స్ ఇవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే కనుక 14 days టైం పడుతుంది. 14 days లోపల రెన్యువల్ కానీ కొత్త లైసెన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రెన్యువల్ చేసుకున్నట్టయితే టైం ఎంత అంటే 5 days, రెన్యువల్కి 5 daysలో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఒకవేళ ఆ లైసెన్స్ అందుకని వాళ్ళది రిజెక్ట్ అయితే కనుక వితిన్ 30 days లోపల వాళ్ళకి అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక క్యాన్సిలేషన్ అథారిటీ, ఇందాక చెప్పినా కదా, క్యాన్సిలేషన్ అథారిటీ ఎవరంటే కనుక వాళ్ళు ఇన్ జనరల్ కేసెస్ వచ్చేసి డివిజనల్ హెడ్, సమ్ ఎక్సెప్షనల్ కేసెస్లో సర్కిల్ హెడ్ వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిలేషన్ చేయడానికి అథారిటీ ఉందనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఫస్ట్ ఫ్రాంకింగ్ మెషిన్కి లైసెన్స్ అప్లై చేయడానికి ఫస్ట్ లైసెన్స్ అప్లై చేయాలంటే ఎవరైతే ఒక ఇండివిజువల్ ఉన్నారో, ఒక ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఫ్రాంకింగ్ మెషిన్ వెండారా ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉంటారో వాళ్ళ దగ్గర ఒక ఫ్రాంకింగ్ మెషిన్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు ఒక డివిజనల్ హెడ్కి ఒక రిప్రజెంటేషన్ చేసుకోవాలి. మాకు ఇట్లా ఫ్రాంకింగ్ మెషిన్కి లైసెన్స్ కావాలి అని చెప్పి వీళ్ళు అప్లై చేసుకోవాలి. తర్వాత వీళ్ళు చేసుకున్నటువంటి అప్లికేషన్లోనే ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మెషిన్ అయితే జనరల్గా 2 offices కదా, పోస్ట్ ఆఫీస్లో ఒకటి, ఆర్ఎంఎస్లో ఒకటి. ఒకవేళ ఆర్ఎంఎఫ్ఎస్ అంటే ఒకే ఆఫీస్లోనే పర్మిషన్ ఇస్తారు, ఎక్కడైనా కానీ ఆర్ఎంఎస్లో కావచ్చు, పోస్ట్ ఆఫీస్లో కావచ్చు. సో వాళ్ళకి కావాల్సిన ఆఫీస్ కూడా మెన్షన్ చేస్తూ ఎక్కడ వాళ్ళు మెయిన్ ఆఫీస్ ఎక్కడ పోస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా మెన్షన్ చేస్తూ డివిజనల్ హెడ్కి రిప్రజెంట్ చేసుకోవాలి. తర్వాత ఈ లైసెన్సింగ్ అప్లై చేసిన తర్వాత ఒక పిఆర్ఐపి పోస్టల్ పిఆర్ఐపి అంటే పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్ పోస్టల్ అంటారు, పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్ పోస్టల్. సో పిఆర్ఐపి క్యాడర్లో ఉన్నటువంటి అఫీషియల్ కానీ లేదా అంతకంటే ఎక్కువ క్యాడర్లో ఉన్నటువంటి అఫీషియల్ కానీ ఈ ఫ్రాంకింగ్ మెషిన్ను ఎగ్జామిన్ చేసేదానికి అర్హత ఉంది. ఫ్రాంకింగ్ మెషిన్ ఎవరు ఎగ్జామిన్ చేస్తారంటే పిఆర్ఐపి ఆర్ అబౌవ్ క్యాడర్ అఫీషియల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఈ పిఆర్ఐపి సంవత్సరానికి ఒక్కసారైనా వన్స్ ఇన్ ఏ ఇయర్ సంవత్సరంలో ఒక్కసారైనా పిఆర్ఐపి లేదా పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ ఫ్రాంకింగ్ మెషిన్ ఎగ్జామిన్ చేసేదానికి వాళ్ళకు రైట్స్ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక బ్యాంక్స్ కానీ
తర్వాత ఒక గవర్నమెంట్ ఆఫీస్ కానీ, ఒక పబ్లిక్ సెక్టార్స్ కానీ, ఇటువంటి ఆఫీసులు కానీ మనకు లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే మనం అడ్రస్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. అడ్రస్ వెరిఫికేషన్ చేయకుండానే మనము లైసెన్స్ అనేది ఇవ్వచ్చు అనేది చెప్తున్నారు. తర్వాత ఈ లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి ఇస్తారంటే ఒక విండో డెలివరీ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విండో డెలివరీ టికెట్ అనేది ఒకటి. తర్వాత ఒక రికార్డు బుక్ అనేది జనరల్గా వీళ్ళ ఆర్టికల్స్ ఏ పోస్ట్ ఆఫీస్ అయితే పోస్ట్ చేస్తారో, పోస్ట్ ఆఫీస్ కానీ మెయిల్ ఆఫీస్ వాళ్ళు ఎక్కడ పోస్ట్ చేస్తారో ఆ ఆఫీస్ వాళ్ళు ఒక రికార్డు బుక్ మెయింటైన్ చేస్తారు. తర్వాత వీళ్ళు లైసెన్సీ అంటే ఎవరైతే లైసెన్స్ పొందుతారో వాళ్ళు కూడా ఒక రికార్డు బుక్ అనేది మెయింటైన్ చేస్తారు. దీన్ని యూజర్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అంటే వీళ్ళు లైసెన్స్ పొందిన వాళ్ళు రికార్డు బుక్ ఒకటి మెయింటైన్ చేస్తారు. తర్వాత విండో డెలివరీ టికెట్ ఏంటంటే ఈ లైసెన్స్ పొందిన వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ని ఆ పోస్ట్ ఆఫీస్కి పోస్ట్ చేయడానికి, ఆర్టికల్స్ పోస్ట్ చేయడానికి పంపిస్తారు కదా, వాళ్ళు వచ్చేసి విండో డెలివరీ టికెట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ పోస్ట్ ఆఫీస్లో విండో డెలివరీ టికెట్ అనేది ప్రొడ్యూస్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత రికార్డు బుక్ ఒకటి, విండో డెలివరీ టికెట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక లైసెన్స్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక లైసెన్స్ నెంబర్, దాన్ని ఏమంటారంటే కస్టమర్ రెఫరెన్స్ నెంబర్, సిఆర్ఎన్ నెంబర్ అంటారు. సిఆర్ఎన్ అంటే కస్టమర్ రెఫరెన్స్ నెంబర్. ఇవి వాళ్ళకు లైసెన్స్ దారునికి ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. విండో డెలివరీ టికెట్ ఒకటి, సిఆర్ఎన్ ఒకటి. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే అడ్రస్ ఒకవేళ చేంజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ డివిజనల్ హెడ్కి అండ్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్, ఏ ఆఫీస్కి అయితే మనం పోస్ట్ చేస్తామో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత రికార్డ్స్ ఏమేమి మెయింటైన్ చేస్తారంటే రికార్డు బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రికార్డు బుక్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? యూజర్ దగ్గర ఉంటుంది. ప్లస్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్, ఏ ఆఫీస్లో పోస్టింగ్ చేస్తామో ఆఫీస్ దగ్గర ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వీళ్ళ దగ్గర విండో డెలివరీ టికెట్ అనేది ఉంటుంది. ఎందుకు విండో డెలివరీ టికెట్ అనేది వీళ్ళు రిప్రజెంటేటివ్ వేరే వాళ్ళ మనుషుల ద్వారా పంపిస్తున్న వాళ్ళు విండో డెలివరీ టికెట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత పోస్ట్ ఆఫీస్లో వచ్చి రికార్డు బుక్ ఏదైతే ఉందో రికార్డు బుక్ ఆఫీస్లో ఒకటి మెయింటైన్ చేస్తారు. తర్వాత డైలీ డాకెట్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుందండి. డైలీ డాకెట్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తారు. డైలీ డాకెట్ రిజిస్టర్ అంటే ఏంటంటే వాళ్ళ రోజు ఎన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి, దాంట్లో రీడింగ్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఫ్రాంకింగ్ మిషన్లో ఎంత బ్యాలెన్స్, ఇలాంటివన్నీ నోట్ చేసుకోవడానికి డైలీ డాకెట్ రిజిస్టర్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఒకటి మెయింటైన్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ వెండర్స్ దగ్గర ఒకటి రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి. ఏదంటే కానీ అది రిపేర్స్కి సంబంధించినటువంటి ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ రిపేర్స్కి సంబంధించినటువంటి రిజిస్టర్, ఫ్రాంకింగ్ మిషన్కు సంబంధించినటువంటి ఫ్రాంకింగ్ మిషన్ యొక్క రిపేర్స్కు సంబంధించినటువంటి రిజిస్టర్ బుక్ యొక్క ప్రిజర్వేషన్ పీరియడ్ ఎంత అంటే 2 years వరకు ఉంటుంది. ఈ వెండర్స్ దగ్గర ఆ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తారు. అది 2 years అనేది దాని ప్రిజర్వేషన్ పీరియడ్ అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫీసులు కూడా ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తారు. రిపేర్స్ అండ్ జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళది కూడా 2 years వరకు ప్రిజర్వేషన్ పీరియడ్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలి? ఫ్రాంకింగ్ మిషన్కు లైసెన్స్ తీసుకున్న తర్వాత ఆ ఫ్రాంకింగ్ మిషన్కు రీఛార్జ్ ఏ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ 2,000 రూపాయలకి తక్కువ కాకుండా రీఛార్జ్ చేసుకోవాలి. 2,000 రూపాయలకి తక్కువ కాకుండా రీఛార్జ్ చేసుకోవాలి. తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ ఎప్పుడైనా ఫ్రాంకింగ్ మిషన్కు రీఛార్జ్ చేసుకునేటప్పుడు మినిమం 1,000 రూపాయలు. మినిమం ఫస్ట్ రీఛార్జ్ చేసేసి 2,000 రూపాయలు తక్కువ కాకుండా చేసుకోవాలి. 2,000 పైన చేసుకోకుండా 100 మల్టిపుల్గా ఉండాలి. 100 మల్టిపుల్తోనే రీఛార్జ్ చేసుకోవాలి. తర్వాత సబ్సిక్వెంట్గా కూడా మినిమం 1,000 రూపాయలు చేయాలి. తర్వాత దాన్ని కూడా మల్టిపుల్గా ఒకవేళ ఎక్కువ చేయాలంటే 100 మల్టిపుల్తోనే సబ్సిక్వెంట్గా కూడా రీఛార్జ్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే ఈ మీటర్ రీడింగ్లో 100 రూపీస్ కంటే తక్కువ ఉండకూడదు. 100 రూపీస్కి చేరిన వెంటనే మనం రీఛార్జ్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఈ ఫ్రాంకింగ్ కండిషన్స్ అంటే ఏంటి? ఫ్రాంకింగ్ కండిషన్స్ అంటే ఈ ఫ్రాంకింగ్ ఇంప్రెషన్ చేసినటువంటి ఆర్టికల్స్ను మనం పోస్ట్ చేయాలి. ఇప్పుడు పోస్ట్ చేయాలంటే ఎక్కడ పోస్ట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే ఆర్టికల్స్ని పోస్ట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ ఆర్టికల్స్ వచ్చేసి మనం ఎట్లా పోస్ట్ చేయాలి? ఫ్రాంకింగ్ కండిషన్స్ అంటే ఏంటి? సో జనరల్గా ఈ ఆర్టికల్స్ ఒక ఎన్వలప్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, ర్యాపర్స్ కావచ్చు, వీటి మీద మనం ఒక ఫ్రాంకింగ్ అనేది వేస్తాం. సో ఆ ఫ్రాంకింగ్ అనేది వేసిన తర్వాత అది ఎట్లా ఉండాలంటే క్లియర్గా ఉండాలి. సో ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్తో రెడ్ కలర్లో వాడతారు. ఈ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్లో అయితే బ్లూ కలర్లో ఉంటాయి అనేది గుర్తుకోండి. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ DG+
డిజి ఫ్రాంక్ ప్లస్ మెషిన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రాంకింగ్ ఏ విధంగా చేస్తారంటే జనరల్గా ఒక ఆర్టికల్స్ ఆ ఫ్రాంకింగ్ వేయడానికి స్పేస్ సరిపోకపోయినా లేదా ఆ పేపర్ మరి పల్సగా మిషన్ వేసినప్పుడు హోల్స్ పడడం ఇలాంటివి జరిగినా కానీ అలాంటి టైంలో వచ్చేసి ఒక కటౌట్ లేబుల్ అని ఒక చిన్న ఒక లేబుల్ మీద ఒక కటౌట్ అంటారు. కటౌట్ లేబుల్ అంటే ఏంటంటే ఫ్రాంకింగ్ మిషన్స్ ఇంప్రెస్ చేసేటప్పుడు ఆ ర్యాపర్స్ మీద కానీ లెటర్స్ మీద కానీ ఆ కవర్స్ మీద కానీ సైజు సరిపోకపోయినా లేదా క్వాలిటీ బాగాలేకపోయినా కానీ ఒక లేబుల్ పైన ఇంప్రెషన్స్ వేసి ఆ లేబుల్ని వచ్చేసి ఆ లెటర్ల మీద అతికించవచ్చు. ఆ లేబుల్ని ఏమంటారంటే కటౌట్ లేబుల్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది కటౌట్ లేబుల్ అనేది ఒక్కొక్క ఆర్టికల్కు ఒకటి మాత్రమే యూజ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ ఫ్రాంకింగ్ మిషన్కు సంబంధించినటువంటి టాపిక్లో ప్రతి ఒక్క లైన్ కూడా ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏ పాయింట్ ఇస్తారనేది ఎవరూ చెప్పలేము. కాబట్టి ఈ ఫ్రాంకింగ్ మిషన్ మాత్రం 1 లేదా 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? కటౌట్ లేబుల్ అంటే ఇందాక చెప్పాను కదా, అది కటౌట్ లేబుల్ అనమాట. ఓకేనా? సో ఈ కటౌట్ లేబుల్ తర్వాత మళ్ళీ టాపిక్ ఏంటంటే సో ఈ ఇంప్రెషన్ చేసినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక ఇంప్రెషన్ చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. ఎప్పుడైనా కానీ ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ అనేది ఒక లెటర్ ఉంటుంది కదా, ఒక కవర్ అనుకోండి. ఎప్పుడైనా రైట్ సైడ్ టాప్ కార్నర్లోనే ఉండాలి. రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉండాలి ఇంప్రెషన్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాడే మెషిన్స్ అన్నిటి కూడా ఏ కలర్లో ఉంటున్నాయి? బ్లూ కలర్లోనే ఉంటున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక ఫ్రాంకింగ్ అనేది ఈ విధంగా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి సో ఇది వచ్చేసి ఒక లెటర్ అనుకుందాము. ఇదంతా ఒక లెటర్. సో ఇదంతా ఒక లెటర్లో ఇది ఒక ఫ్రాంకింగ్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ఒక ముద్రలో ఫ్రాంకింగ్ మిషన్ వేశారు ఇక్కడ. సో ఆ ఫ్రాంకింగ్ మిషన్లో ఏమేమి ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్కి లెటర్ టైప్ ఏది, తర్వాత ఒక పంపించేటటువంటి సెండర్ పిన్ కోడ్ ఏంటి, సెండర్ పిన్ కోడ్ ఉంటుంది. తర్వాత ఒక అథెంటికేషన్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? ఏదో ఒక కోడ్. తర్వాత వచ్చేసి ఫ్రాంకింగ్ డేట్ అనేది ఉంటుంది. తర్వాత ఫ్రాంకింగ్ డేట్ తర్వాత మెయిల్ ఐటమ్ నెంబర్ అనే ఒకటి ఉంటుంది. మెయిల్ ఐటమ్ నెంబర్ అని ఒక నెంబర్ అనుకోండి. ఆ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ లైసెన్స్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత లైసెన్స్ నెంబర్ ఫ్రాంక్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. విత్ అమౌంట్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపాయలు అనుకోండి. ఆ 5 రూపాయలతోటి ఆ ఫ్రాంకింగ్ వాల్యూ అనేది ఉంటుంది. తర్వాత దానిపైన వచ్చేసి ఒక అశోక చక్ర లోగో అనేది ఒకటి ఉంటుంది. అశోక చక్రం లోగో ఉంటుంది. దాని పక్కనే హిందీలో వచ్చేసి భారత్ అని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇండియా అని రాసుంటారు. అశోక చక్ర లోగోకి ఒక పక్క భారత్ అని హిందీలో, ఒక పక్క వచ్చి ఇంగ్లీష్లో ఇండియా అని రాసుంటారు. దాని కిందనే వచ్చేసి ఏం రాస్తారంటే పోస్టేజ్ అని రాసుంటారు. ఓకేనా? పోస్టేజ్ అని రాసుంటారు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 2D బార్కోడ్ స్కానర్ అనేది ఒకటి ఉంటుంది. 2D బార్కోడ్ అంటారు కదా, 2D బార్కోడ్, ఒక బార్కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో టోటల్గా ఒక ఇంప్రెషన్లో, ఒక ఫ్రాంకింగ్ మిషన్ ఇంప్రెషన్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఒక లెటర్ టైప్, ఒక ఎల్ అని ఇక్కడ రాశాను కదా, ఎల్ అంటే ఒక లెటర్స్ అనమాట. ఒకవేళ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ వాడిని అనుకోండి, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ వాడితే RNP అని ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ లెటర్ పడితే RL అని ఉంటుంది. ఒకవేళ బుక్ ప్యాకెట్స్ పడితే BP అని ఉంటుంది. తర్వాత నేషనల్ బిల్ మెయిల్ సర్వీస్ అని ఉంటుంది. NBML అని ఉంటుంది. ఇట్లా ఆ ఆర్టికల్ టైప్ ఏదైతే కానీ ఆర్టికల్ టైప్ ఆ లెటర్ని ఫస్ట్ ఇండికేట్ చేస్తారు. ఇండికేట్ చేసిన తర్వాత ఒక పిన్ కోడ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక అథెంటికేషన్ కోడ్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక ఫ్రాంకింగ్ డేట్ అనేది ఉంటుంది. తర్వాత ఒక మెయిల్ ఐటమ్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక లైసెన్స్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఫ్రాంకింగ్ వాల్యూ, ఆ లెటర్ మీద ఎంత కాస్ట్ అవుతుంది, దాని వాల్యూ ఎంత అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి అశోక చక్ర లోగోకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ భారత్ ఇండియా అని రాస్తుంటే దాని కింద వచ్చేసి పోస్టేజ్ అని రాస్తుంటుంది. తర్వాత ఒక 2D బార్కోడ్ అని ఉంటుంది. తర్వాత ఈ ఫ్రాంకింగ్ మిషన్స్కి, ఈ ఇంప్రెషన్స్కి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక స్లోగాన్ కూడా రాసుకోవచ్చు. దీంతో పాటుగానే ఒక స్లోగాన్ కానీ లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ రాసుకోవచ్చు. పర్మిషన్ తీసుకుంటే డివిజనల్ హెడ్ వారు పర్మిషన్ ఇస్తారు. ఒక స్లోగాన్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇస్తారు. వాళ్ళకు ఒకవేళ కంపెనీ స్లోగాన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఒకవేళ ఎక్కువ స్లోగాన్స్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నట్టయితే బట్ ఒక ఆర్టికల్ మీద ఒక స్లోగాన్ కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ ఒకటి మాత్రమే, స్లోగాన్ కావచ్చు అడ్వర్టైజ్మెంట్ ఏదో ఒకటి మాత్రమే వాళ్ళు
ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. తర్వాత ఈ స్లోగాన్స్ అనేవి వాళ్ళు ఈ లైసెన్స్ తీసుకున్న తర్వాత, ఇటువంటి లైసెన్సులు తీసుకున్న తర్వాత జనరల్గా ఎవరైనా కానీ ఆ లైసెన్స్ అనేది ఒక రీసీల్ చేయడం కానీ, తర్వాత ఒక ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాంటివి అసలు చేయకూడదు. తర్వాత ఒక డిస్పోజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా అసలు చేయకూడదు. ఒకవేళ ఈ లైసెన్స్ అడ్రస్ మారినట్టయితే కూడా ఇన్ఫామ్ చేయాలి. ఎవరికి ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్కు, తర్వాత డివిజనల్ ఇంటికి కూడా ఇన్ఫామ్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ విధంగా ఇంప్రెస్ చేసిన తర్వాత ఈ లైసెన్స్ డై, జనరల్గా ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ సంబంధించినటువంటి డై అనేది ఒక్కసారే ఇంప్రెస్ చేయాలి. తర్వాత వాల్యూ అనేది ఎన్నిసార్లనే ఇంప్రెస్ చేయొచ్చు. ఒక ఆర్టికల్ మీద ఫ్రాంకింగ్ వాల్యూ అనేది ఎంత అమౌంట్కైనా మనం ఇంప్రెస్ చేయొచ్చు, దానికి లిమిట్ అంటూ ఏం ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఫ్రాంకింగ్ ఆర్టికల్స్ అనేవి మనం పోస్ట్ చేసేటప్పుడు ఒక కౌంటర్లో, పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో ఇవ్వకుండా ఒక లెటర్ బాక్స్లో వేశారనుకోండి. పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో లెటర్ బాక్స్లో వేసుకున్న ఆర్టికల్స్ని ఎలా ట్రీట్ చేస్తారంటే వాటిని ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ కాకుండా అన్పేడ్ ఆర్టికల్స్ కింద ట్రీట్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ నాట్ హ్యాండెడ్ ఓవర్ అట్ పోస్ట్ ఆఫీస్ కౌంటర్, ఓకేనా. అండ్ ఇఫ్ పోస్టెడ్ ఇన్ లెటర్ బాక్స్, హౌ కెన్ వి ట్రీట్ ద ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ అంటే ఆ ఆర్టికల్స్ను మనం అన్పేడ్ ఆర్టికల్స్ కింద ట్రీట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ అనేది ఏ రోజు ఆర్టికల్స్ ఆ రోజు ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. అంటే ఈ రోజు డేట్తో మనం ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ చేసినట్టయితే ఈ రోజే పోస్ట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ముందు డేట్ కానీ తర్వాత డేట్స్ కానీ ఇంప్రెస్ చేసినట్టయితే అవి కూడా అన్పేడ్ ఆర్టికల్స్ కింద ట్రీట్ చేస్తారు. అన్పేడ్ ఆర్టికల్స్ కింద ట్రీట్ చేసి ఛార్జెస్ అనేది వసూలు చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఈ ఫ్రాంకింగ్ మిషన్స్ మీద మనం యూజ్ చేసేటువంటి అమౌంట్ను బట్టి ఒక రిబేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిబేట్ అంటే ఏంటంటే ఈ ఫ్రాంకింగ్ మిషన్స్ ఆర్టికల్స్ మీద ఒక నెలలో ఒక 5,000 రూపాయల కంటే ఎక్కువ వాడినట్టయితే వాళ్ళకు వచ్చేసి 3% రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత 3% రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మినిమం 5,000 చేస్తేనే 5,000 రూపాయలు వాళ్ళు స్టాంప్స్ మీద ఎక్స్పెండ్ చేస్తేనే వాళ్ళకు 3% రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ పిన్ కోడ్ వైజ్గా సార్టెడ్ మెయిల్స్ చేసినట్టయితే వాళ్ళు ఫ్రాంకింగ్ మిషన్స్ను ఆర్టికల్స్ను పిన్ కోడ్ వైజ్గా సార్టింగ్ చేసి తీసుకున్నట్టయితే అడిషనల్గా 2% యాజ్ పర్ పోస్ట్ ఆఫీస్ రూల్స్ ప్రకారము అడిషనల్గా 2% రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడంటే కన్నా బిఫోర్ 5th of every month 5th of every month వాళ్ళకు ఆ రిబేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిబేట్ అనేది ఏ విధంగా ఇస్తారంటే కన్నా ఒక క్యాష్ ఆర్ చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఫ్రాంకింగ్ మిషన్స్లో ఈ ఫ్రాంకింగ్ మిషన్స్ వాడేటటువంటి యూజర్స్ ఎవరైతే ఒక రాంగుగా ఎరోనియస్గా వాళ్ళు ఇంప్రెషన్స్ చేసినట్టయితే, సో అటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనకు పోస్ట్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే ఆ పోస్ట్ మాస్టర్ కావచ్చు, లేదా సబ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, లేదా ఆ మెయిల్ ఆఫీస్కి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్స్ తోటి డివిజనల్ హెడ్కి పంపించినట్టయితే ఆ డివిజనల్ హెడ్ అనేది ఈ రీఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్స్ సబ్మిట్ చేసిన రాంగుగా వాళ్ళు ఇంప్రెస్ చేసినట్టయితే. బట్ 5% ఆఫ్ ఫేస్ వాల్యూ డిడక్ట్ చేసి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు ఎప్పుడు రిప్రజెంట్ చేసుకున్నట్టే వితిన్ 1 month లోపల రిప్రజెంట్ చేసుకున్నట్టయితే వాళ్ళకు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ను ఎప్పుడైతే పోస్ట్ ఆఫీస్లో పోస్టింగ్ ఇచ్చినట్టయితే ఇందాక చెప్పినట్టు పోస్ట్ ఆఫీస్ కౌంటర్లోనే ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ రిప్రజెంటేటివ్ పోయినట్టయితే విండో డెలివరీ టికెట్ అనేది చూపించాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత ఆ కౌంటర్ పిఏ ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళు తెచ్చినటువంటి ఆర్టికల్స్ తోటి ర్యాండమ్గా కొన్ని ఆర్టికల్స్ చెక్ చేసి అంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంప్రెషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అమౌంట్ కరెక్ట్గా ఇంప్రెస్ చేశారు లేదా, అవన్నీ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఒక ఆఫీస్ రికార్డు బుక్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆఫీస్ రికార్డు బుక్లో ఎంటర్ చేసుకుని వాళ్ళు తెచ్చినటువంటి స్లిప్లో ఒక దాని మీద సంతకం చేసి ఒక కాపీ వాళ్ళకు, ఒక కాపీ మన ఆఫీస్ రికార్డు బుక్లో ఆ స్లిప్ను వచ్చేసి డిస్పాచ్ స్లిప్ను పేస్ట్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వచ్చేసి ఆఫీస్ రికార్డు బుక్లో ఒక రిజిస్టర్ చేస్తారు, ఒక కాపీ తెస్తారు, వీళ్ళు కూడా ఒక కాపీ తీసుకొని వీళ్ళు మన బుక్లో ఒక కాపీ, వాళ్ళ బుక్లో ఒక కాపీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ కౌంటర్ పిఏ ఏం చేస్తారంటే వచ్చినటువంటి ఆర్టికల్స్ రిప్రజెంటేటివ్ తెచ్చింది విండో డెలివరీ టికెట్ను చెక్ చేస్తాడు. విండో డెలివరీ టికెట్ను చెక్ చేసిన తర్వాత ఆర్టికల్స్ను పోస్ట్ చేయడం జరుగుతుంది, అంటే పంపించడం, డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి
ఈ ఫ్రాంకింగ్ మెషిన్ రిపేర్స్ కానీ సర్వీస్ కానీ చేయాలంటే కనుక ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి ఒక లైసెన్స్డ్ అయిన రిజిస్టర్ చేయాలంటే ఖచ్చితంగా పిఆర్ఐపి ఉండాలి. పిఆర్ఐపి పోస్ట్ ఆఫీస్కి తెచ్చినట్టయితే కనుక పిఆర్ఐపి ఆ మీటర్ని రిజిస్టర్ చేసిన తర్వాతనే దాని రిపేర్లకు పంపించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఒకవేళ మన ఆ ఫ్రాంకింగ్ మెషిన్ ఉన్నటువంటి ఏరియాలోనే ఆ స్టాంప్ వెండర్స్ ఆ మెషిన్స్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒకవేళ రిపేర్ చేసేటటువంటి సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నట్లయితే కనుక పోస్ట్ ఆఫీస్ వాళ్ళు డిప్యూట్ చేసినటువంటి ఒక అఫీషియల్ సమక్షంలోనే వాళ్ళు మెషిన్స్ను రిపేర్స్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళంతకు వాళ్ళుగా మెషిన్స్ రిపేర్ చేసుకోవడానికి అడ్రస్ మార్చడానికి తీసుకెళ్ళడానికి కుదరదు. ఖచ్చితంగా పోస్ట్ మాస్టర్కి ఇన్ఫామ్ చేయాలి. పిఆర్ఐపి సమక్షంలో ఆ లైసెన్స్డ్ అని రీసెట్ చేయాలి. వాళ్ళంతకు వాళ్ళుగా చేసుకోవడానికి అయితే ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. ఫ్రాంకింగ్ మిషన్లో రోజుకు ఎన్నిసార్లు వాళ్ళు పోస్ట్ చేయొచ్చు అంటే కనుక లైసెన్స్దారులు రోజుకు 3 times మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. రోజుకు 3 times మాత్రమే వాళ్ళు పోస్ట్ చేసేదానికి అవకాశము. పర్ డే వచ్చేసి ఓన్లీ 3 times మాత్రమే వాళ్ళు లెటర్స్ని పోస్ట్ చేయాలి. అంతకంటే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం, సాయంత్రం ఒకసారి ఇట్లా రోజులో 4-5 సార్లు వస్తామంటే కుదరదు. డైలీ వచ్చేసి పర్ డే మ్యాక్సిమం వచ్చేసి 3 times మాత్రమే ఆర్టికల్స్ని ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ని పోస్ట్ చేయడానికి అనుమతిస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.